అడిగే వ్యక్తులంతా 2 కప్పలే. కానీ దేవుడు కృప చూపి, దేవుడు ఆశీర్వదించి, ఘనపరిచి, ప్రజల హృదయాల్లోనికి చేరవేసిన హృదయాలు లక్షల కొలది, కోట్ల కొలదిగా ఉండేటట్టు దేవుడు చేశాడు. నేను అనుకోలేదు ఈ వాక్యము నా ఎడల దేవుడు అక్షరాల నెరవేర్చాడు. అడుగు వాటి కంటేను, ఊహించే వాటి కంటేను అత్యధికముగా ఇవ్వగల దేవుడు. నేనేంది ఆస్తులు అడగల, అంతస్తులు అడగల, భోగాలు అడగల, ఆత్మలని అయ్యా అని ఎప్పుడు మోకాళ్ళు వేసిన, దేవా నాకు ఆత్మలనిమ్ము, నశించిపోతున్న ఆత్మలను రక్షించు దేవా, ఆత్మలనివ్వయ్యా, ఆత్మలనివ్వయ్యా అనే ప్రార్థన చేశా. ఆ ప్రార్థన నా దేవునికి ఇంపైనదిగా అనిపించింది. దేవుడు ఆ కార్యం చేశాడు. విస్తారమైన ఆత్మల రక్షణ కార్యం జరిగించాడు. నా ఎడలైతే ఆ కార్యం నేను అనుభవిస్తున్నా. మీకు కూడా చెప్తున్నా, నువ్వు అడిగిన వాటికంటే, ఊహించే వాటికంటే అత్యధికముగా నీకు దాచిపెట్టి ఇయ్యగలడు ఆయన. నువ్వేమి కంగారు పడొద్దు, కృంగిపోవద్దు, ఏదేదో ఆలోచనలు చేయొద్దు. ప్రస్తుతం నీవు అనుభవిస్తున్న ప్రస్తుత పరిస్థితులను చూడొద్దు. దేవుడు నీకు దాచి ఉంచిన శ్రేష్ఠ భవిష్యత్తును దేవుడు చూస్తున్నాడు. నువ్వు కూడా దేవుని కోణంలో చూడటం నేర్చుకో, నెమ్మది కలిగి బతుకుతావు. ప్రస్తుతం నువ్వు ఎదుర్కొంటున్న శ్రమలను, సమస్యలను, బాధలను మాత్రమే చూసావనుకో, అసలు బతకాలనిపించదు, సావాలనిపించింది. స్తోత్రం. ఏమనిపించింది? అసలు బతకాలనిపించదు. చచ్చిపోతే పోయింది. దేవుడా నా అంతటా నేను చేస్తే నరకానికి పోతాను, నా ప్రాణం నువ్వే తీసుకొని ప్రార్థనలు కూడా చేస్తుంటావు. నువ్వు ప్రస్తుత పరిస్థితులను నీవు లక్ష్య పెట్టొద్దు. దేవుడు నీకు సిద్ధపరిచిన భవిష్యత్తు శుభప్రదమైందని విశ్వసించు. శ్రేష్టంగా నా తండ్రి నిన్ను ఆశీర్వదించి నీ తలనెత్తుతాడు. నువ్వు అడిగింది కొంచెం ఆనాడు నీకు అర్థమైంది. అయ్యయ్యో నేను అప్పుడు అడిగానండి, నేను మంచి వ్యాపారం దొరికింది, దాన్ని ఆశీర్వదించు ప్రభా అని అడిగా. సేవలోకి రాకముందు నిజంగా దేవుడు ఆమెను అన్నట్టయితే ఇప్పటికీ అక్కడే కూర్చునేవాడిని, దుమ్ములో ధూళ్ళలో. దేవుడు ఆమెను అల్లా, ఒరే నిద్రమోహవాడా నువ్వు ఆగురా అన్నాడు. దేవునికి స్తోత్రం. ఎక్కడ దొరికావరా నువ్వు? ఎన్ని జన్మలు ఎత్తినా దొరకని భాగ్యం రా. ఎన్నో జన్మలు లేవలే, ఒకటే జన్మ. దొరకని భాగ్యం నీకు అందేటట్టు నేను చేస్తా. నువ్వు అదెందుకు చేయలేదు, ఇదెందుకు చేయలేదు, అలా ఎందుకు చేయలేదు, ఇలా ఎందుకు చేయలేదు, నేను ఈ ప్రయత్నం చేస్తే నువ్వు ఎందుకు సఫలం చేయలేదని అనొద్దు. నువ్వు నాకు వేరే ప్లాన్ ఉంది, నువ్వు అట్లా ఉండు, నేను చేస్తా కదా అంటాడు ఆయన. నా ప్రణాళిక ఏదో నాకుంది, నువ్వెందుకు టెన్షన్ అవుతున్నావు? నేను ఏదో అనుకుంటే ఏదో అయింది ప్రభా. ఏమైంది? ఏం కాల, నా చేతుల్లో ఉంది. నీ జీవితం నీ చెయ్యి దాటిందా? నా చెయ్యి దాటదు, నా చేతుల్లో ఉంది.